సైలెన్స్. ఓకే, నిశ్శబ్దం. ఆశీస్ గోల్గట్ రాసుకున్నారు పాఠం పేరు మృదువైన జవాబు. రెండో సమయం. పిల్లలు వినండి, మీరు సైలెంట్గా ఉంటేనే నాకు చెప్పడానికి అవుతుంది. మీరు వింటున్నారు లేదని నాకు తెలియదు. అయితే పిల్లలు వినండి, ఈ మృదువైన జవాబు ఎవరు నేర్పించారు? దావీదు నేర్పించారు మనకు ఒక మంచి పాఠం. ఓకేనా? యేసయ్య మనకు ఒక మంచి పాఠం నేర్పిస్తున్నారు. అయితే ఈ పాఠం 3 విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, నాతో చెప్పండి పిల్లలు. మొదటిది బాహుర్యం. ఏంటి మొదటిది? ఏంటి? బాహుర్యం. 2 గేరా. నాతో చెప్పండి. రెండోది ఏంటి? 3 సిమి. సిమి కాదే, సిమి. ఓకే, చెప్పండి నాతో 3. 1 బాహుర్యము, 2 గేరా, 3 సిమి. అంటే 3 పేర్లు చెప్పుకున్నాం. అయితే ఈ 3 పేర్ల గురించి మనం చెప్పుకునే ముందు మనం పాఠంలోకి వెళ్తాం. ఓకే, గుర్తున్నాయి కదా? పేర్లు గుర్తుపెట్టుకోండి. మొదటిది ఏంటి చెప్పాలి పిల్లలు? మొదటిది ఏంటి? బాహుర్యము, 2 గేరా, 3 సిమి. వెరీ గుడ్. ఈ బాహుర్యం అంటే ఒక ప్రాంతం పేరు. ఓకే పిల్లలు, ఈ బాహుర్యం అంటే ఒక ప్రాంతం పేరు. ఈ బాహుర్యము అనగా ఒక ప్రాంతం పేరు కదా. ఈ దావీదు సైన్యం కూడా ఈ బాహుర్యం అనే ప్రాంతానికి వచ్చారు. ఈ బాహుర్యం అనే ప్రాంతానికి ఒక గొప్ప వ్యక్తి వారు చెందిన ఒక గేరా. ఏంటి? ఒక గేరా కుమారుడైన సిమి. ఈ సిమి గొప్పింటివాడు. అయితే ఈ సిమి దావీదుని ఏం చేశాడు తెలుసా? శపించాడు. పిల్లలు, ఈ సిమి దావీదుని శపించాడు. ఒక ప్రాంతం నుండి ఇప్పుడు మనం ఒక ప్రాంతానికి వెళ్ళామంటే అక్కడ ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనం చూసి ఆశ్చర్యంగా చూస్తారు. అంతేగాని వాళ్ళు మనల్ని ఏమీ అనరు. ఏమని అంటారు? అంటే ఏమంటారు? సపోజు బాబు ఎక్కడి నుంచి వచ్చో, ఏ ఊరు ఇది అని అంటారు. అంతే తప్ప ఈ సిమిలాగా దావీదుని శపించలేదు. అంటే శపించే విధంగా ఎవరు అనరు. అయితే ఈ దావీదు బాహుర్యం అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ సిమి ఏం చేశాడు తెలుసా? రాళ్ళు పట్టుకొని దావీదు మీదకి ఇసరడం, అలాగే దావీదుని శపించడం అంటే దావీదుని తిడుతున్నాడు. అయితే పాపం దావీదు ఏం చేశాడు తెలుసా పిల్లలు? అతడు ఎంత శపించినా సరే దావీదు అతని మీదకి ఏ కోపం కూడా తెచ్చుకోలేదు. అయితే మౌనంగా ఉన్నాడు. అయితే దావీదుని శపిస్తున్న సమయంలోని దావీదు సైన్యంలో ఒక సైనికుడు ఆ సిమిని పట్టుకోవడానికి వెళ్తుంటే దావీదు ఆఫ్ చేసి ఏమన్నాడు తెలుసా పిల్లలు? సైనికుడా, దేవుడు నేనేదో తప్పు చేస్తున్నాను అన్న ఆలోచన అతని ద్వారా నాకు కలుగజేస్తున్నాడు అంటే అర్థమవుతుందా? నేను ఏదైనా తప్పు చేశానో లేదో నాకు తెలియదు, కానీ ఏదైనా చేసి ఉంటానేమో అని అతడు నన్ను తిట్టడానికి అర్హుడై ఉన్నాడు. అయితే తిడుతున్నాడు కనుక నేను ఏదైనా తప్పు చేశానో లేదో అని సరిదిద్దుకోవడానికి దేవుడు నన్ను ఆ విధంగా ఏర్పరిచాడు తప్ప నువ్వు అతనిని ఏమాత్రం కూడా కొట్టరాదు. ఏం చేయరాదు? కొట్టరాదు, తిట్టరాదు అని దావీదు ఎవరికి చెప్పారు? ఆ సైన్యంలో ఒక సైనికునికి చెప్పాడు. అయితే పిల్లలు జాగ్రత్తగా వినండి. మనం కూడా అలాగే ఒక ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం ఉంది. ఈ కుటుంబంలో పిల్లలు వినండి. ఐ యు రెడీ? అయితే రెడీగా ఉండండి. ఒక ప్రాంతానికి చెందిన ఒక ఇంట్లో ఒక అక్క, ఒక చెల్లి ఉండేవారు. అలాగే ఒక అన్నయ్య, ఒక తమ్ముడు ఉండేవారు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? తమ్ముడు పెద్దవాడిని కొడుతుంటే పెద్దవాడు ఏం చేస్తున్నాడు తెలుసా? చిన్నవాడయ్యి నువ్వే నన్ను కొడుతుంటే నేను నిన్ను కొట్టకుండా ఊరుకున్నాడు. ఏం చేశాడు? ఊరుకున్నాడు అంటే మౌనంగా ఉన్నాడు.
అలాగే మరొక ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉన్నారు. అయితే ఆ ప్రాంతంలో ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, ఒక అక్క, చెల్లి ఉండేవాళ్ళు. అయితే పిల్లలు అక్కడైతే వీళ్ళ కాదు, తమ్ముడు ఏం చేస్తున్నాడు, అక్కని కొడుతున్నాడని, అదే చెల్లి అక్కని కొడుతున్నాడని, తమ్ముడు అన్నయ్యని కొడుతున్నాడని పెద్దవాళ్ళు ఏం చేశారు తెలుసా, తిరిగి చిన్నోడు అయి ఉండి నన్నే కొడతావా అని తిరిగి టప్పాలు మనం కొట్టేసేవారు. అయితే పిల్లలు అక్కడే గొడవ ఏర్పడింది. ఏర్పడింది? గొడవ. చిన్నతనంలోని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కొడితే పెద్దవాడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. చిన్నోడు అయి ఉండి నన్నే కొడతావా పెద్దవాడిని అని కొట్టి ఏం చేస్తారు, తిరిగి లాగి కొడేస్తారు. కానీ ఆ ఇంట్లో అలా జరిగింది. ఎలాగా, చిన్నోడు పెద్దోడిని కొడేస్తావురా అని తిరిగి కొట్టేశారు. అయితే ఆ గొడవ ఎప్పటికీ కూడా ఆగలేదు, అలా కొనసాగుతూనే ఉన్నది. అయితే మనం ఇంకొక ఇంటి గురించి చెప్పుకున్నాం కదా. ఈ ఇంట్లోని ఎవరెవరు, ఒక అక్క, చెల్లి, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు ఉండేవారు. అయితే పిల్లలు వినండి, ఈ ఇంట్లో తమ్ముడు ఎంత చేస్తున్నప్పటికీ కూడా అన్నయ్య ఏమనలేదు, ఏమి అనుకుంటా మౌనంగా ఉన్నాడు. చెల్లి ఎంత చేస్తున్నప్పటికీ కూడా అక్క ఏమీ అనలేదు. ఇలా మౌనంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా పిల్లలు? ఆ అక్క ఆ చెల్లిని చాలా ప్రేమిస్తుంది, ఆ అన్నయ్య ఆ తమ్ముడిని చాలా ప్రేమిస్తుంది. అయితే తమ్ముడు ఒక రోజు, నేను ఇంత కొడుతున్నా అన్నయ్య నన్ను కొట్టట్లేదే చెప్పు, నేను ఇంత కొడుతున్నా అక్క నన్ను ఏమీ అనట్లేదే అని అనుకుంటున్నారు మనసులో. అయితే ఏంటి అబ్బా కారణం అని ఆలోచిస్తూ ఒక రోజు ఏమనుకున్నాడో తెలుసా, అక్క నన్ను ప్రేమిస్తుంది కదా, అన్నయ్య నన్ను ప్రేమిస్తున్నాడు కదా, అందువల్ల నన్ను కొట్టట్లేదు. తప్పు నేను చేస్తున్నప్పటికీ కూడా అన్నయ్య నన్ను కొట్టడం లేదు, అక్క నన్ను కొట్టడం లేదు. అయితే మనం ఏం చేసుకోవాలి, అన్నయ్య మాట వినాలి, అన్నయ్య చెప్పింది చెయ్యాలి, అన్నయ్య మాటకు లోబడాలి అని ఆలోచించాలి. పిల్లలు ఆ చెల్లి ఏమనుకున్నదో తెలుసా, ఇక మీదట నేను అక్కను ఏమాత్రం కొట్టను, అక్క ఏం చెప్పినా సరే నేను శ్రద్ధగా ఆలకిస్తాను అని ఆలోచించాడు. పిల్లలు గొడవ పడిన పిల్లలందరూ కూడా నేటికి కూడా గొడవ పడుతూనే ఉన్నారు. అయితే ఈ ప్రేమించిన అక్క చెల్లెళ్ళ బంధం ఏమైంది తెలుసా, నేటికి వర్ధిల్లింది. అయితే పిల్లలు దావీదు కూడా ఇక్కడ సిమిని ఏం చేశాడు, ప్రేమించాడా, గొడవ పడ్డాడా? ప్రేమించాడు కాబట్టి దేవుడు దావీదుని ఏం చేశాడు, ఆశీర్వదించాడు. సిమి గొడవ పడ్డాడు కనుక దేవుడు సిమిని ఏం చేశాడు, చనిపోయేట్టుగా గొడవ పడుతూ చివరికి ఏమైపోయాడు, సిమి చనిపోయాడు. పిల్లలు మనం కూడా గొడవ పడే పిల్లలుగా కాకుండా ప్రేమించే యేసే మనం ఎలా ప్రేమించాడో మనం కూడా ఇతరులని, మన అక్క చెల్లెల్ని, మన అమ్మ నాన్నల్ని కూడా అలాగే ప్రేమించి ముందుకు సాగుతాం. మన ప్రేమ పట్ల యేసయ్యే సాధించుకుంటాం. అయ్యో రెడీ, మీకు ఏమైనా అర్థమైందా నేను చెప్పిన ప్రేమ మాట? ఏం మాట? స్వీట్ జవాబు, స్వీట్ ఆన్సర్. ఏంటి? స్వీట్ ఆన్సర్ ఇంత తీయగా ఉంటుందా అని మీరు ఆలోచించాలి. అవును కదా, బాగా చెప్పాడు కదా దావీదు, ఇలా నేర్పించాడు కదా మనకు పాఠం పేరు ఏమిటి? పాఠం పేరు ఏం పేరు? మృదువైన జవాబు. ఓకే, నేర్చుకోవాలి పిల్లలు. మనం కూడా అక్క చెల్లిలాగే ప్రేమిస్తూ ముందుకు నడవాలి. ప్రేమ అంటే అందరికీ తెలిసిందే, లోక ప్రేమ కాదు. ఏ ప్రేమ ఉండాలి మనకు? ఎవరి ప్రేమ? యేసయ్య ప్రేమ మనలోని ఉండాలి. ఓకేనా పిల్లలు? అయితే నేను చెప్పిన ఇంత స్టోరీలోని పోయిన వారు కంఠస్థవాక్యం చెప్పగలిగే యోధులు ఎవరైనా ఉన్నారా? నంబర్ 1 యెహోషువ, సెకండ్ ఇంకా ఎవరైనా? ఎవరు లేరా? దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు రెడీ? యోధులు ఎవరు ఉన్నారు ఇంకా?
యోధురాలు, యోధుడు, ఇంకా ఎవరున్నారు? ఓ సరిపోయింది. పిల్లలు జాగ్రత్త. అయితే యోసేపు మీకోసం, మీ అందరి కోసం కూడా తన కంఠస్థ వాక్యాన్ని చెప్తాడు. వినండి, తన కోసం కాదు, మన అందరి కోసం కూడా చెప్తాడు. యోసేపు నిలబడి చెప్తారుగా. మీరు నన్ను ప్రేమించారని కాదు, కానీ మనల్ని ప్రేమించి మన ప్రభువులను ప్రేమించే ఎన్నికల్లో మన కుమారుని పంపాను. ప్రేమ అన్నది ఇందులో ప్రేమ ఉన్నది. ఎందులో ఉంది? యేసులో మాత్రమే ప్రేమ ఉన్నది. చెప్పండి. ప్రేమింపబద్ధులై ఉండుడి. వెరీ గుడ్, క్లాస్ కొట్టాలి. బాగా చెప్పాడు. ఒకళ్ళు ఒక లైన్ మాత్రం గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టపడతారు, ఎందుకంటే మీకు ఎవరికి ఆ లైన్ కూడా రాలేదు. అయితే యోస్ ఒక 4-5 లైన్లు గుర్తుపెట్టుకున్నాడు అంటే కంఠస్థ వాక్యాన్ని